నువ్వు రేపొస్తున్నావు కదా? హా? అరే వరుణ్, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఎక్కడికని వెళ్ళి వెతకని చెప్పు. నువ్వు ఎక్కడా కనిపించినప్పుడే అర్థమైంది మా ఇంట్లోనే ఉంటావని. మామ్తో కలిసి గాసిప్ చేస్తున్నావా? చెప్పు. అరే ఎలాగో తను మన ఇంటిని తన ఇల్లులా ఫీల్ అవుతున్నాడు కదా. అలా చూస్తున్నావేంటి? నీకోసం ఒకటి స్పెషల్గా తీసుకొచ్చాను. నా కోసం స్పెషలా? స్పెషల్. దిస్ ఇస్ ఫర్ యూ. చూడు లోపలే ఉందో చూడు. అరే ఇది నా ఫేవరెట్ వాచ్. ఐ నో. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను, అప్పుడు నాకు ఇది కనిపించింది. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు. సో నీకోసం నేను దీన్ని తీసుకొచ్చాను. అరే నువ్వు డబ్బుంతా వాచ్కి ఖర్చు పెట్టేశావా? అరే నీకంటే నాకు డబ్బులు ఎక్కువ చెప్పు. అమ్మా నేను చేసింది కరెక్టా కాదా? కరెక్ట్గా చెప్పా. అలా నా మొహం చూస్తూ ఉండకు. అమ్మా ఇది పట్టుకోండి, నేను నీకు ఈ వాచ్ పెడతాను. నీ ఫేవరెట్ వాచ్. చేయి చూపించు. నైస్. నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్ యూ సో మచ్ రా. వెల్కమ్. ఓకే రేపు కలుద్దాం. ఓకేరా. అన్నట్టు వాచ్ బాగుంది. బాయ్. బాయ్. హే వరుణ్, ఏమైంది? ఈరోజు నువ్వు నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నా? అంతా ఓకే కదా? అది చూడండి, నాకేమనిపిస్తుందంటే మనం మనదంతా స్టాప్ చేయాలని. ఇదంతా అంటే వాట్ యు మీన్? అంటే అది మనది తప్పైన రిలేషన్షిప్. చూడండి, నేను నా ఫ్రెండ్ని ఇంకా చీట్ చేయాలని అనుకోవట్లేదు. నేను మీతో ఏదైతే చేశానో అదంతా మీరు చేసిన ఫేవర్ వల్ల. కానీ ఇప్పుడు ఇక నుండి నేను ఇది కంటిన్యూ చేయదలుచుకోవట్లేదు. ఇక చూడండి, మీరు నా మాట విని మీరు రోహిత్ని వాళ్ళ నాన్ని అలా చీట్ చేయొద్దు. వరుణ్, నువ్వు బుద్ధి తక్కువగా మాట్లాడకు. నిన్న రోహిత్ ఒక వాచ్ ఇవ్వగానే నువ్వు ఎమోషనల్ అయిపోయావా? ఇంకా నేను కూడా నీకు ఎంతో చేశాను, మరి దాని మాటేంటి? చూడండి, నేను మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను అంతే. ఇప్పుడు నేను బయలుదేరుతాను. బాయ్. వరుణ్ వరుణ్ వరుణ్, నువ్వు ఎమోషనల్ ఫూల్ అవుతున్నావు. కావ్య తన ఫిజికల్ నీడ్స్ ని నెరవేర్చుకోవడానికి వరుణ్ణి ఒక తోలు బొమ్మలాగా యూజ్ చేయడం మొదలుపెట్టింది.
వరుణ్కి అన్ని విషయాలు తెలిసి కూడా తన అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కావ్య చేసిన సాయానికి ఇది ఒకటే మార్గమని తను అనుకున్నాడు. కానీ అతను ఎన్ని రోజులు ఆ చీకట్లో ఉంటాడు? చివరికి వరుణ్ రోహిత్ ఫ్రెండ్షిప్ వరుణ్ కావ్య రిలేషన్షిప్ కి భారంగా మారిపోయింది. ఇంకా వరుణ్ కావ్యకి దూరంగా ఉండడం బెటర్ అనుకున్నాడు. కానీ కావ్య వరుణ్ని అంత తేలిగ్గా వదిలిపెడుతుందా? నిజానికి వరుణ్ ఆమెకి దూరంగా ఉండగలడా? లేకపోతే రోహిత్ కావ్య గురించి నిజం తెలుసుకుంటాడా? The number you have dialed is currently busy. Please try again later. The number you have dialed is currently busy. Please try again later. హాయ్ మామ్. ఆ, హాయ్. మామ్ ఏమైంది? యు ఆర్ లుకింగ్ సో అప్సెట్. లేదు లేదు, అలాంటిదేం లేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, వెళ్ళు. హా. The number you have dialed is currently busy. The number you have dialed is currently The number you have dialed is currently busy. Please try again later. అరే వరుణ్, అంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా కోసం వెయిట్ చేస్తే ఏమవుతుంది? అసలు నీకు ఏమైంది? ఆ, ఏం లేదు, ఊరికే. చెప్పు, ఏమైంది? పద మా ఇంటికి వెళ్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. నీ ఇంటికి? అవును, మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, పద. లేదు రోహిత్, యాక్చువల్లీ నాకు మూడ్ లేదు. ఇక అలాగే నా ఇంట్లో కూడా చాలా ఎక్కువగానే పనులున్నాయి. నేను తర్వాత వస్తానులే. అరే వరుణ్, నీ మూడ్ ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగోదో నాకెలా తెలుస్తుంది? అరే కావంటే నీ పని నేను చేసి పెడతాను రా. వరుణ్, మామ్ ఇంట్లో లేదురా, ప్లీజ్. నాకు బాగా బోర్ కొడుతుంది కదా. ఆ, సరే, ఓకే, పద, నేను వస్తాను. సరే పద వెళ్దాం. ఆ. ఆ రోజు నేను చెప్పాను కదా. నువ్వు ఎపిసోడ్ చూసావా? నాకైతే అది చాలా బాగా నచ్చిందిరా. అవును చెప్పావు. సరే ఆ లింక్ పంపు. సరే పంపిస్తాను. వచ్చి కూర్చో రా. ఓ, వరుణ్, ఏయ్ ఆ, ఏమైంది? ఏం లేదు, చెప్పు. సరే రా, పని తర్వాత చేసుకుందాం. ముందు చెస్ ఆడుకుందామా? ఆ, ఆడదాంరా. ఓకే ఆడుకుందాం. ఓకే, నేను వైట్ తీసుకుంటాను. కావాల్సిన కలర్ తీసుకో. స్టార్ట్ చేద్దాం. రే వరుణ్, మొదలు పెట్టరా. త్వరగా కాయిన్స్ పెట్టు, కమాన్. ఆ, ఓకే, స్టార్ట్ చేయి. వరుణ్, ఇలా ఆడితే జాలీగా ఉండదు. మరి ఇంకలేరా? ఓపెన్ చేద్దాం, మనం బెట్ పెట్టుకుందామా? బెట్టా? అవును. సరే, ఓకే. నువ్వు ఓడిపోతే నా ప్రాజెక్ట్స్ అన్నీ నువ్వే చేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే నాది నేనే చేసుకుంటా. సరే, ఓకే. నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. మొదలు పెడదాం. ఇదిగో. ఇదిగో. ఎలిఫెంట్ని తెస్తావేంటి? ఇదిగో వరుణ్,
అయిపోయింది. అరే కరెక్టే, సోల్జర్తో కరెక్టే, అలా ఎలా ఇదిగో. చేస్తావు? అరే అది కరెక్టేరా. చూడు ఇది ఒక స్టెప్పే ముందుకెళ్తుంది. ఏం మాట్లాడుతున్నావు? అరే, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? రే ఇది ఒక స్టెప్పే వెళ్తుందంటే నువ్వు ఎలా కొట్టగలవు? ఓకే 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 ఇప్పుడు నా సరే ఛాన్స్. సరే ఆడు ఆడు. మ్మ్, ఆ. ఆ. మ్మ్. మ్మ్. ఆ. మ్మ్. ఓకే నీ సోల్జర్. అరే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, సరే ఈ మూవ్ చేద్దాం. ఎవరికి మెసేజ్ చేస్తున్నావు? అరే అదే ఆ ఇలియా. ఈ రియా నిన్నంత తేలిగ్గా వదలదు. మ్మ్. ఇదిగో నీ రాణి నేను వదిలి వెళ్ళిపోయింది. అరే మామ్, మీరు రాత్రే వస్తానని చెప్పారు కదా. ఆ, ఆ, అది నా ఆరోగ్యం కొంచెం బాలేదు, అందుకే తిరిగి వచ్చేసాను. హాయ్ వరుణ్. హాయ్. అరే వరుణ్, మా అమ్మని చూడగానే మొహంలో సంతోషం పోయిందేంట్రా? ఏమైంది? నాకేమనిపిస్తుందంటే ఏదో విషయంలో వరుణ్ నా మీద కోపంగా ఉన్నాడు అని. మ్మ్. మ్మ్? లేదు లేదు అలా అంతా ఏ లేదురా. ఆ, మీరిద్దరూ ఎంజాయ్ చేయండి, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఓకే మామ్, మీరు రెస్ట్ తీసుకోండి. రే మొదలుపెట్టు. రే నువ్వు ఆడరా. ఆ, ఏమైంది? ఆ, రోహిత్, చెప్పండి అమ్మా. నువ్వు నాకొక పని చేసి పెడతావా? అఫ్ కోర్స్ మామ్, ఇందులో అడగడానికి ఏముంది చెప్పండి. అదేంటంటే నేను ఒక ప్యాకెట్ని మా ఫ్రెండ్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను, నువ్వు దాన్ని తీసుకురావా ప్లీజ్? ఓకే తీసుకొస్తాను. అయితే నేను కూడా నీతో పాటే వస్తాను. ఆ తర్వాత నన్ను కూడా అటు నుంచి ఇంట్లో డ్రాప్ చేసారా? ఆ, అరే నువ్వు ఇంటికి వెళ్ళడానికి అంత తొందరపడుతున్నావేంటి? రోహిత్ కాసేపట్లో వచ్చేస్తాడు, ఆ, నీకు కంపెనీ ఇవ్వడానికి నేనున్నాను కదా. అన్నట్టు ఎలాగో నీకు మనం బెట్టు గుర్తుందిగా ఏంటి? సరే పని మొదలు పెట్టు. బెట్ ఏంటి? ఓ అంటే అమ్మ అది కొంచెం పర్సనల్. ఓహో అలాగా. నేను వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకొస్తాను. నువ్వు మర్చిపోకుండా నా ప్రాజెక్ట్ చేయాలి. మీరు వాడిని ఎందుకు పంపించారో నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివి, అలాగే నా ఇంటెన్షన్స్ చాలా బాగా అర్థం చేసుకుంటున్నా. ఏమైంది? నాకు తెలుస్తోంది నాతో నువ్వు డిస్టెన్స్ ని చాలా మెయింటైన్ చేస్తున్నా. అలాంటిదంతా ఏం లేదు. మరి ఇంకేంటి, నువ్వు నా ఫోన్ అస్సలు తీయడం లేదు, కాల్ కూడా చేయడం లేదు. ఒకవేళ నువ్వు కొత్త గర్ల్ ఫ్రెండ్ని పట్టుకున్నావా ఏంటి? తన పేరేంటి? ఐ థింక్ ఇలియా, రైట్? ఒకవేళ తన వల్లే నువ్వు నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా ఏంటి? ఇలియా నాకు కాలేజ్ ఫ్రెండ్ మాత్రమే. ఓకే, అయితే తను నీకు కాలేజ్ ఫ్రెండ్. మరి నేనెవరు? నా గురించి నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నా? ఐ డోంట్ నో. నువ్వు చెప్పే మాట బాగుంది, ఐ డోంట్ నో. అలాగే నన్ను వదిలించుకోవడానికి నీ ఐడియా కూడా చాలా బాగుంది.
యూజ్ చేసుకున్నావు, ఎంజాయ్ చేసావు, ఇక సరైన సమయం చూసి జంప్ చేస్తున్నావు. ప్రిటీ ఇంట్రెస్టింగ్. ఒక్క నిమిషం. మీరు అనుకున్నట్టంతా ఏం కాదు. ఇక నాకు హెల్ప్ చేయమని నేను మిమ్మల్ని అడగలేదు. ఇక నేను ఇది కూడా చెప్పలేదు. బెడ్ షేర్ చేసుకోమని. మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది మీ ఇష్ట ప్రకారమే జరిగింది. సో ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ. సరే ఓకే, ఇప్పటి వరకు జరిగింది నా ఇష్ట ప్రకారం జరిగింది. కానీ ప్లీజ్ ఈ రిలేషన్ని ఈ విధంగా ఫినిష్ చేయకు. ఏం జరుగుతుందో అలాగే జరగనివ్వు. ఈ విషయాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకరు నన్ను వాళ్ళ రిలేషన్షిప్ నుంచి ఇలా తీసి పారేయడం. దేన్ని మీ రిలేషన్షిప్ అంటున్నారు? అది రిలేషన్షిప్ కాదు, అది పిచ్చితనం అంటారు. ఇక మీరు మీ ఫ్యామిలీ ఎంత చేస్తారు? ఇక రోహిత్ వాళ్ళ నాన్న మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారో మీకని తెలుసా? ఓ, అయితే నీకేమనిపిస్తుందంటే రోహిత్ వాళ్ళ నాన్న నన్ను చీట్ చేయట్లేదు అనుకుంటున్నావా? ఇలా చూడండి, ఒకవేళ మీరు నాతో ఈ విధంగానే మాట్లాడతారో అనుకుంటే నేను వెంటనే ఇక్కడి నుండి బయలుదేరుతాను. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికొచ్చావు. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను ఊరికే వెళ్ళనిస్తాననుకుంటున్నావా? నేను నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి చాలా పెద్ద తప్పే చేస్తున్నావు. వద్దు. లేకపోతే మీరేం చేస్తారు? ఇంతకు ముందు మీరు చాలా మంచి ఆవిడ అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరంటే నాకు అసహ్యం వేస్తుంది. మీ మనసు నిండా కామం మాత్రమే ఉంది. ముందు నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు, అర్థమైందా? మామ్, ఏమైంది? తను మిమ్మల్ని ఏమన్నాడు? చెప్పు, ఏమైంది? రోహిత్ నేనే వండలేదురా, కానీ ఈవిడే. రోహిత్ వీడు నువ్వు అనుకుంటున్నట్టు మంచివాడేమీ కాదు. అంటే నేను వీడితో క్లోజ్ గా మాట్లాడనే లేదు. వీడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అండ్ ఐ సర్ప్రైజ్. వీడికి ఎంత ధైర్యం వచ్చిందంటే నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాట్? లేదు రోహిత్ తను చెప్పేది అబద్ధం. ఈవిడే క్యారెక్టర్లెస్ మనిషి. రోహిత్ నమ్మరా? అమ్మ గురించి అలా చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? నీ తప్పుని కవర్ చేసుకోవడానికి మా అమ్మ గురించే తప్పుగా చెప్తావా? రోహిత్ హీస్ ఎ డబుల్ ఫేస్ గాయ్. వీడిని నమ్మి మనం చాలా పెద్ద తప్పే చేసాం. మనం వీడి కోసం ఎంతో చేసాం, కానీ వీడి చీఫ్ బిహేవియర్ తో వీడి మనసులో ఎంత కుళ్ళంతో ఇప్పుడే బయట పెట్టాడు. లేదు రోహిత్ నువ్వు నన్ను అలా అనుమానించగలవురా? నువ్వు నోరు మూయ్. ఇక నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి వెళ్ళిపో. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరా. నువ్వు నేను చెప్పేది ఏం వినాలి? అరే ఒకసారి నా మాట వినరా? ఏంటి? ఆవిడ చెప్పేది విని నా మాట నువ్వు నమ్మవా? రోహిత్ తను అబద్ధం చెప్తుంది. తను క్యారెక్టర్లెస్ మనిషి. రోహిత్ బయటికెళ్ళు. అరే రోహిత్ నువ్వు వెళ్ళకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. వెళ్ళు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళరా. రే ఒక నిమిషం ఆగు. నువ్వు నా ఫ్రెండ్లా యాక్ట్ చేసావు కదా. కాలేజీలో డీసెంట్ ఫేస్ పెట్టుకొని తిరుగుతావు కదా. రేపు కాలేజ్కి రా. నీ ఫేస్ వెనకాల ఉన్న రియాలిటీ ఏంటో అందరికీ చెప్తాను. ఇంకెప్పుడు నాకు నీ ఫేస్ కూడా చూపించొద్దు. గెట్ లాస్ట్.
అరే ఇది నా ఫేవరెట్ వాచ్ రా. అరే నీకంటే నాకు డబ్బులు ఎక్కువ అనుకున్నావా? నీ ఫేవరెట్ వాచ్ ని నేను నీకు తొడుగుతాను. నీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ కూడా చెప్పవా? నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. బయటికి వెళ్తావా లేదా? ఫ్రెండ్లో అయినా నువ్వు యాక్ట్ చేసావు కదా. డీసెంట్ ఫేస్ పెట్టుకొని ఊరంతా తిరుగుతావు కదా. రేపు నువ్వు కాలేజీకి రా. ఆ డీసెంట్ ఫేస్ వెనకాల ఉన్న రియాలిటీ ఏంటో అందరికి చెప్తాను. నువ్వు అసలు ఏం చేస్తున్నావురా? వెళ్ళరా. ఇంకెప్పుడు నాకు నీ ఫేస్ కూడా చూపించుకో. గెట్ లాస్ట్. వరుణ్ మొండిగా ఉంటూ కంటిన్యూస్ గా కావ్యాని వాడు దూరం పెట్టాడు. అందుకు అతను తన ప్రాణాల్ని కూడా కోల్పోవాల్సొచ్చింది. కావ్య కూడా వరుణ్ ఇగ్నోర్ చేసే విషయాన్ని తట్టుకోలేకపోయింది పాపం. ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ ముందే అతన్ని నిలదీసింది కూడా. ఇంకా రోహిత్ వరుణ్ణి అవమానించాడు. అందుకు వరుణ్ తన మొహాన్ని తనే చూసుకోలేకపోయాడు. ఇంకా అన్ఫార్చునేట్లీ తను సూసైడ్ దారిని ఎన్నుకున్నాడు. కాని వరుణ్ అనుకుంటే అతను ఎలాగైనా కావ్య గురించిన నిజాన్ని రోహిత్కి ఎలాగైనా తెలియచేసుండొచ్చు. కాని అతను లేచేశాడు. దాన్ని చివరికి కావ్య యూజ్ చేసుకుంది. అలాగే రోహిత్ ముందు అతన్ని నేరస్తుడిగా నిలదీసింది. నేరం అనేది కిడ్నాప్ చేయడం, మర్డర్ చేయడం, రేప్ చేయడం మాత్రమే కాదు, ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒక పెద్ద నేరమే. మిమ్మల్ని త్వరలోనే ఒక కొత్త కథతో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు సెలవు. నమస్కారం.